నీ వశమైపోయానే చెలియా పార్ట్ 3. నందు, ఏంటమ్మా రేపు రాత్రికి నీకు హరికి శాంతి ముహూర్తం పెట్టించారు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని మనస్పర్ధలు లేకుండా జీవితాన్ని మొదలు పెట్టండి. నందు, ఈ మాట నీ కోడలకు కూడా చెప్పు. దానికి కూడా చెప్తానురా, కానీ దాన్ని మరదలుగా చూడటంతో పాటు భార్యగా కూడా చూడు. ఇష్టం లేకుండా చేసే కాపురాన్ని ఏమంటారో తెలుసా అమ్మా? నేను చెప్తుంది కాపురం గురించి కాదురా, మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలని అంటున్నాను. వనజ గారి మాటలకి ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు హరి. నీకు తెలిసిందే కదరా హరిని ఆ భువనేశ్వరి ఎలా చూసుకుంటుందో, కానీ ఎవరు ఏం మాట్లాడే అవకాశం లేకుండా ఊళ్ళో వాళ్ళ ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. ఇంట్లో దాన్ని హింసిస్తుంది. మీ నాన్న వాళ్ళకి విషయం తెలిస్తే ఎక్కడ హరిని చంపినా చంపేస్తుంది అని ఎవరు నోరు మెదపరు. నీతో అయినా సంతోషంగా బతకాలని ఆశపడుతున్నాను రా అని కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతారు. తల్లి మాటలకి తను చేయబోతున్న పని కరెక్టా కాదా అన్న ఆలోచనలో ఉండిపోతాడు హరినన్న. శాంతి ముహూర్తం అనగానే చివ్వులు లేస్తుంది హరిని. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అసలు జరిగిందేంటి? మీరు చేసేదేంటి? చూడు హరి, జరిగిపోయింది మాకు అవసరం లేదు. నా ఇంటి పెద్ద కోడలు నువ్వు, నందు భార్యవి కూడా నువ్వే. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వు ఎంత తొందరగా వాస్తవాన్ని గుర్తిస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎవరి కోసం భయపడాల్సిన అవసరం నీకు లేదు. అర్థమైందా? అత్తగారి మాటలకి అసహనంగా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది హరిణి. అసలు ఏంటిది? అతను వద్దు అనుకుంటే భర్త అయ్యాడు. ఇప్పుడు శరీరం కూడా సెకండ్ హ్యాండ్ వాడితో కలవాలా? నాకు ఇలా వాడి పారేసిన వస్తువులే దిక్కా అని కన్నీళ్ళలో కళ్ళలో నీళ్ళని కష్టంగా ఆపుకుంటుంది. ఆ రోజు అలా గడిచిపోతే తర్వాత రోజు సాయంత్రం నుండి హరి రూమ్ పూల తోటకి తక్కువ కాకుండా రెడీ చేయిస్తారు పెద్దవాళ్ళు. సాంప్రదాయంగా అన్ని క్రతువులు పూర్తి చేసి ఇద్దరిని గదిలోకి పంపేశాక అమ్మయ్య అనుకుంటారు వనజ గారు. పాల గ్లాస్తో డోర్ దగ్గర నిల్చున్న హరిని వంక చూస్తున్న హరి, అటు నుండి అటే పోతావా లేకపోతే లోపలికి ఏమైనా వచ్చేసిందా అని విసుగ్గా అడుగుతాడు. అతని మాటలకు ఒళ్ళి మండిపోయి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి బాల్కనీలో వైపు వెళ్తున్న ఆమెని చేయి పట్టుకొని ఆపేస్తాడు హరి. అతని చేతి స్పర్శకి కాటేసి నాగిళ్ళ బుస్మని వెనక్కి తిరుగుతుంది హరిడి పాప. హని, బయటికి వెళ్దాంరా. ఏయ్, నిన్నే, బయటకు వస్తావా లేకపోతే నన్ను బెడ్ ఎక్కమంటావా? ఎందుకు హర్ష ఇలా మాటలతో టార్చర్ చేస్తావు? నేనేం చేశానే? బయటకు వెళ్దు రా అన్నాడు. నాకు రావాలని లేదు, ప్లీజ్ నువ్వు వెళ్ళు. వస్తున్నావా లేదా? రాను. ఓకే అని డోర్ లాక్ చేసి షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ హనీషా వైపు అడుగులు వేస్తాడు. అతని తీరు భయం కలిగిస్తున్నా ఏదైతే అది అవుతుందని గంభీరంగా అలానే చూస్తుంది. సైడ్ స్మైల్ తో మెయిన్ లైట్ ఆఫ్ చేసిన అతను ఒక్క ఉదుటున హనీషా మీదకు దూకేస్తాడు. అమ్మా అని ఆమె అరిచిన అరుపుకి లెక్క చేయకుండా ఆమె పెదాలు అందుకుంటాడు. రక్తం వచ్చేలా కొరికేస్తున్న అతని తీరుకి భయంతో బిక్కచచ్చిపోతుంది. ఆమె రెండు చేతులు లాక్ చేసి బెడ్కి అదింపడి టీషర్ట్ చించేస్తాడు. ఆమె ఎంత దూరం జరగాలని ప్రయత్నించినా అతని పట్టు బిగుసుకుంటుంటే కళ్ళలో నీళ్లాగవు. పెదవులు వేరు చేసి ఆమె గుండెల్లో మొహం అదుముతున్న తీరుకి ప్లీజ్ రా, వద్దు, నన్నేం చేయకని వెక్కుతుంది. నా దగ్గర నో, రాను, చేయను అని ఆన్సర్ వస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వస్తాను, ప్లీజ్ వదులు. ఇప్పుడు బయటకు వెళ్లే మూడ్ పోయి నీలోకి వెళ్లే మూడ్ వచ్చింది బేబీ. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? అరే, ఆ మాట నువ్వు అనకూడదు అని కసక్కమని ఆమె గుండెల దగ్గర ఘాట్లు పడేలా కొరుకుతాడు. ఆమె అరుపు బయటికి రాకుండా చేత్తో నోరు మూసేసి, నీ గొంతులో నా మీద అసహ్యం నాకు నచ్చదు బేబీ. హర్ష అని నువ్వు స్వీట్ గా పిలిస్తే స్వీట్ కిక్సెస్ ఇస్తాను, లేదంటే నాతో నిద్రపోతున్న బీస్ట్ ఇలానే నీ ఒంటికి వాతలేస్తాడు. ఆమె గొంతులో నుండి ఏడుపు సౌండ్ వస్తుంటే నోటి మీద చేయి తీసేసి బెడ్ సైడ్ లైట్ వేశాక పైకి లేస్తాడు. బెడ్షీట్ చుట్టుకొని ఏడుస్తున్నా ఆమె ఎదురుగా కూర్చొని, ఇప్పుడు సిగ్గొచ్చిందా నీకు? ఆ రోజు నా అన్న అనుకుని తెగ మీదకి ఎక్కేసావు కదవే. పెళ్లికి ముందు నా అన్న తప్పు చేశాడని బ్యాడ్ చేసి పెళ్లి పెట్టలెక్కాలనుకున్నావు. కానీ నీ గ్రహచారం గంట గట్టిగా కొట్టి నా పక్కలోకి వచ్చావు అని వంకరగా నవ్వుతూ ఆమె బెడ్షీట్ లాగేసి తన ఒళ్ళోకి లాక్కుంటాడు. సిగ్గుతో గుండెలు దాచుకుంటున్న ఆమెను సూటిగా చూస్తూ, నీ ఒంటి మీద బట్టలున్నా లేకపోయినా నువ్వు నాకు కావాలనిపిస్తే తీసేసుకుంటాను. నీకేదో ఇష్టం లేదు అని కాదు. ఎందుకురా ఇలా బిహేవ్ చేసి ఏడిపిస్తావు? ఒకేసారి చంపేయొచ్చుగా. చంపేసే పనైతే ఎప్పుడో చంపేసేవాడిని, కానీ మా పెదనాన్న పరువు తీయాలని నువ్వు నీ అమ్మ కలిసి ప్లాన్ చేశారు. అలాంటప్పుడు చావు చిన్న శిక్ష అవుతుంది. నీకు నీ అమ్మకి పట్టిన బలుపు తీస్తా బేబీ అని హనీషా బుగ్గ తట్టి వెళ్ళి బిర్యానీ చేయవే బేబీ, ఆకలిగా ఉంది. నో అంటే బెడ్ మీద ఆకలి తీర్చుకుంటానని వార్న్ చేసి కింద పడంతో తన షర్ట్ వేసుకుని ఫ్లాట్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఫ్లాట్ లో నుండి బయటపడాలి అంటే పాస్వర్డ్ తెలియాలి, లేకపోతే షాక్ కొట్టేలా ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాడు హర్ష. సో ఏడుస్తూ డ్రెస్ మార్చుకొని కిచెన్ లోకి నడుస్తూ
చేస్తుంది. హరిణి వంట చేస్తుంటే తినడమే కానీ వంట చేయడం కానీ ఆమె పరిస్థితికి తల బాదుకుంటుంది. ఆ ఫ్లాట్‌లో నుండి బయటపడాలంటే పాస్‌వర్డ్ తెలియాలి. లేకపోతే రిపీట్ అయిపోయింది. ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ఏం కావాలో పెద్ద స్క్రీన్ నుండి చూసి కిచెన్‌లోకి వెళ్లి వెతికి అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుండి మసాలా మిక్సింగ్ వరకు 2 అవర్స్ అవగొట్టేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 1 అవర్ తర్వాత రిలాక్స్‌గా సోఫాలో కూర్చున్న ఆమెకి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అన్న బెంగ స్టార్ట్ అవుతుంది. ఆమె ఆలోచనలో ఉండగానే లోపలికొచ్చిన హర్షన్ పని మనిషికి ఏమాత్రం తగ్గని హనీష గెటప్ చూసి ఏయ్ అని పిలుస్తాడు. స్ప్రింగ్‌లో లేచి నిల్చుని అతని వంక చూస్తున్న ఆమెని ఉద్దేశించి కూలింగ్ అయిందా అని కూల్‌గా అడుగుతాడు. హా! అయిపోయింది. అయితే సర్వ్ చేయని ఆర్డర్ వేసి స్టైల్‌గా తన రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాక హనీష వడ్డిస్తున్న పదార్థాన్ని చూస్తూ ఏంటిది అని సీరియస్‌గా అడుగుతాడు. బిర్యానీ. మామిడి చెక్కలు చూస్తున్న హర్షకి బీపీ హైలోకి వెళ్లి అదే హుడ్ హనీషకు కుక్కడం స్టార్ట్ చేస్తాడు. చండాలంగా ఉన్న ఆ మామిడి చెక్కల్ని కష్టంగా మింగుతున్న ఆమె వదలమని గింజుకున్న ప్లేట్ ఖాళీ చేశాక వదులుతాడు అతను. వాటర్ తాగినా నోరు సరిగ్గా లేక తిన్నది మొత్తం కక్కేస్తుంది. ఏంటే నీ వంట లాంటి పెంట నీకే నచ్చలేదు. అలాంటిది నేనెలా తింటాననుకున్నావ్? భయంగా అతన్ని చూసి నాకు వంట రాదని తెలిసి పర్ఫెక్ట్‌గా వస్తుందని ఎలా అనుకున్నావు హర్ష? మరి హరి వదినకి ఫీవర్ వచ్చినా వదిలారా నువ్వు? నీ అమ్మ అని గొంతు పెంచుతాడు. వదినా? ఓహ్! నీకు విషయం తెలీదు కదా! వెయిట్ నీకు సర్ప్రైజ్ ఉంది. చెప్పను చూపిస్తానని పెళ్లి పందిర్లో వీడియోగ్రాఫర్ తీసిన హరిణిల పెళ్లితో పాటు అంతకుముందు పెద్దవాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్, భువనేశ్వర్ నోటితోనే హరిణిని పెళ్లి చేసుకోమని చెప్పడం అన్నీ చూస్తున్న హనీష కళ్ళల్లో కోపం, బాధ, అసూయ క్లియర్‌గా కనిపిస్తుంటే వీడియో ఆఫ్ చేసి ఇప్పుడు హరిణి వదిన మీ ఇంటి పని మనిషి కాదు. ఆ ఇంటి పెద్ద కోడలు. కమ్ హరినందన్ వన్ అండ్ ఓన్లీ వైఫ్ అని పొగరుగా చెప్తాడు. తను వెళ్ళిపోయాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారులే అనుకున్న ఆమె అంచనాలు తారుమారు చేస్తూ తన కలల కోట కూలిపోయేలాగా హరి పెళ్లి హరిణితో జరగడం జీర్ణించుకోలేక కోపంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని హర్షన్ని పొడిచేస్తుంది. ఇంకొక సెకండ్ ఆగితే కడుపులో కత్తి దిగేది కానీ ఆమె ఏం ఆలోచిస్తుందో గెస్ చేసిన హర్ష తన కడుపులో దిగాల్సిన కత్తిని ఆపేసి హనీష చెంప పగలగొడతాడు. దెబ్బ కింద పడిన ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపి నేను నీకన్నా 4 ఆగులు ఎక్కువ చదువుకున్నాను. కంత్రీదానా వెధవ వేషాలేస్తే ఇక్కడే నిన్ను చంపి నీ అమ్మకి పార్సెల్ చేస్తా అని ఇంకొక దవడ కూడా పగలగొట్టి రూమ్‌లోకి లాక్కెళ్తాడు. ఇందాక అసలు పని ఆపి తప్పు చేశాను. ఇప్పుడు అసలు ఆపను. నీ శరీరం నా చేతిలో బొమ్మగా మారుతుంది అని వంకరగా నవ్వుతూ డోర్ లాక్ చేసి హనీష వైపు అడుగులు వేస్తాడు. అప్పటి వరకు ఉన్న కోపం, ఆవేశం హర్ష మాటలకి చల్లారిపోవడంతో పాటు వెన్నులో వణుకు పుడుతుంది. ప్లీజ్ హర్ష నన్నేం చేయొద్దని అతని కాళ్ళు పట్టుకుంటున్న ఆమెను విసురుగా బెడ్ పైన విసిరి నన్ను చంపాలనుకున్న నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తానని ఎలా అనుకున్నావే అని తమ మలి కలయికకు మొదలు పెడతాడు. స్పృహలో కోల్పోయిన హనీలో కదలిక ఉండదు. అది తెలిసిన అతనికి అవసరం లేదన్నట్టు తన పని అయ్యాకే ఆమె మీద నుండి పక్కకు ఒరిగిన అతను డైరెక్ట్‌గా వాష్‌రూమ్‌లోకి వెళ్లి మిర్రర్‌లో తనను తను చూసుకొని ఆమె గోటి గుర్తు లోతుగా దిగబడి కనిపిస్తుంటే నిన్ను ప్రేమించిన పాపానికి నేను కూడా శిక్ష అనుభవించాలి అని అసహనంగా అనుకుని హాట్ షవర్ కింద నిల్చుంటాడు. ఈ రోజు నువ్వు చేయబోయిన పని నాలోని మృగాన్ని తట్టి లేపింది. ఇక ఆ రోజు ఆ మృగానికి ఆహారం అవ్వక తప్పదు హనీ అని కోపంగా వాల్‌కి పంచిస్తాడు. ఫ్రెష్ అయ్యాక టవల్‌తో రూమ్‌లోకి వచ్చిన అతను స్పృహలో లేని హనీష వంక చూసి మళ్ళీ వాష్‌రూమ్‌లోకి వెళ్లి హాట్ వాటర్ టబ్‌లో ఫిల్ చేసి ఆమెను ఎత్తుకుని టబ్‌లో దిగుతాడు. ఆమె బాడీ అంతా క్లీన్ చేసి తను చేసిన గాయాలను తడిమిన అతనికి బాధగా ఉన్న దాన్ని తొక్కేసి టవల్‌లో ఆమెని ర్యాప్ చేసి బెడ్ పైన విసిరేస్తాడు. ఫ్రిడ్జ్‌లో ఉన్న వెన్న గిన్నె తీసుకుని గాయాలకి రాసాక ఫుడ్ ఆర్డర్ చేసి హాల్‌లోని సోఫాలో వాలిపోతాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ కూడా ప్రతిలిపిలో ఉంది. అది ప్రతిదానికి లింక్స్ అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ అకౌంట్ ఉందని చెప్పాను కదా! ఈ స్టోరీ కూడా ఫస్ట్ అకౌంట్‌లోనే ఉంది. మీరు ఏదో అనుకోకండి. ఇది రన్నింగ్ స్టోరీయే. ఆల్రెడీ అయిపోయిన స్టోరీ కాదు. మహా అయితే ఒక 20 ఎపిసోడ్స్ రాసానేమో అందులో. ఇది దీంతో పాటు దానిలో కూడా రిలీజ్ చేస్తారు. మీరు అందులోకి ఎళ్ళొచ్చు. నాకేం ఇబ్బంది లేదు. వెళ్ళినా ఓ 20-25 ఎపిసోడ్స్ ఉంటాయి అంతే మహా అయితే. ఇక్కడేంటి అంటే మీకు మినిమమ్‌గా 10 మినిట్స్ ఎపిసోడ్ ఇవ్వాలి అంటే నేను 2 అక్కడ ప్రతిలిపిలో ఉన్న 2 ఎపిసోడ్స్ కలిపితే ఇక్కడ 1 ఎపిసోడ్ అవుతుందనమాట. ఓకే. సో, మీ ఆప్షన్ మీరు వినాలనుకుంటే వినవచ్చు. చదవాలనుకుంటే చదవచ్చు. సో, నాకొచ్చిన ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? బట్ స్టోరీని మాత్రం లైక్ చేయండి, షేర్ చేసేయండి. కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా చేయండి. ఎందుకంటే అసలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు కొత్త స్టోరీ గదా! సో, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో నాకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? టాటా! బాయ్.